బాస్ బయటకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండగా మార్క్ డోర్ ని ఓపెన్ చేస్తాడు. బాస్ బయటకు వెళ్లిన వెంటనే ఇతను తొందరగా ఒక పేపర్ తీసుకుని డోర్ కి అంటిస్తాడు. దీంతో ఆ డోర్ అనేది లాక్ అవ్వదు. బాస్ వెళ్లిపోయాడు అని తెలిసిన తర్వాత మార్క్ సైలెంట్ గా ఆఫీస్ రూమ్ లోపలికి దూరిపోతాడు. ఇంకా లాకర్ ని కూడా కనుక్కుంటాడు. మార్క్ లాకర్ ని ఓపెన్ చేయడు. ఇతను జాగ్రత్తగా గమనించిన తర్వాత లాకర్ ని ఓపెన్ చేసి దాంట్లో ఇతనికి కావాల్సిన వస్తువులని వెతుకుతూ ఉంటాడు. మార్క్ కి ఇక్కడ ఈ విషయం తెలియదు. బాస్ తన స్నేహితుడికి టాటా చెప్పి తిరిగి వస్తున్నాడని. మార్క్ బాగా వెతుకుతాడు. కానీ ఇతనికి దాంట్లో తను వెతుకుతూ ఉన్న వస్తువు దొరకదు. ఇతనికి ఈ విషయం తెలుసు. ఇతని దగ్గర చాలా తక్కువ సమయం ఉందని. సడన్ గా అప్పుడే ఇతని చూపు ఆక్వేరియం ట్యాంక్ పైన పడుతుంది. దాని లోపల ఒక చిన్న కొట్టం ఉంటుంది. సడన్ గా అప్పుడే ఇతనికి ఎవరో వస్తున్నట్లు శబ్దం వినిపిస్తుంది. మార్క్ బయటకు వెళ్ళాలి అని అనుకుంటాడు. కానీ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. బాస్ రూమ్ లోపలికొస్తాడు. ఇతను చూస్తాడు ఇక్కడంతా నార్మల్ గానే ఉండడం. ఇతను తొందరగా లాకర్ దగ్గరకు వెళ్లి హ్యాండిల్ కింద ఉన్న పేపర్ ని చూస్తాడు. ఒకవేళ ఎవరైనా ఈ లాకర్ ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తే ఈ పేపర్ అనేది కిందకు పడిపోతుంది. దీని కారణంగా మార్క్ ముందు ఆ లాకర్ ని బాగా పరిశీలించి దాని తర్వాత దానిని ఓపెన్ చేశాడు. బాసు తర్వాత తొందరగా ఆక్వేరియం ట్యాంక్ దగ్గరకు వెళ్లి ఒక కడ్డీ తీసుకుని దాంట్లో ఉన్న ఆ కొట్టాన్ని బయటకు తీస్తాడు. దాని కింద ఉన్న కీని చూసి ఇతను ఊపిరి పీల్చుకుంటాడు. అదే సమయంలో మార్క్ ఇక్కడ వెనకలో నుంచి పారిపోతూ ఉంటాడు. ఇంకా ఇతను కారులో ఎక్కి తొందరగా ఎక్కడికో వెళ్తూ ఉంటాడు. ప్రెజెంట్ ఇప్పుడు ఇతని దగ్గర ఆ కీ యొక్క ఇంప్రెషన్ ఉంది.